ఇవి తెలుస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణే ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది ఇలా ఎలా జరుగుతుంది అని చాలా సీరియస్ అయిపోయాడు ఆయన. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అడుచుమిల్లి శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అలాగే పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఇవాళ పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన మాట్లాడిన బైట్ ఒకటి ఉంది షిప్లో. అంటే ఎంత అసహనంతో ఏం చేయాలో ఒక నిస్సహాయత అనలేం, కానీ అలాగే అనిపించింది. అరే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వస్తే కూడా షిప్లోకి వెళ్ళనివ్వలేదు అనేది ఒకటి కనిపించింది. ఆయన చాలా సీరియస్గా షిప్ని సీజ్ చేయించారు. అది కాస్త ఇదిగా ఉంది. అది ఒకసారి ఆ బయట ఒకసారి విందాము. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. అంటే అది చాలా చిన్న క్లిప్, అది చాలాసేపు మాట్లాడాడు ఆయన, కానీ అందులో ఉన్న ఆగ్రహం కానీ